నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ టైం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నెల 28న వెళ్తున్నట్టు వార్త వినిపిస్తుంది. మరి ఈసారైనా ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం తిరుమలకి వెళ్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఆయనకి డిక్లరేషన్ ఇస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ చిన్న సవరణ, ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వదు, ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి. ఈయన క్రిస్టియన్ మతానికి చెందినవాడుగా అందరూ చెప్తున్నారు కాబట్టి హిందూ దేవాలయాన్ని సందర్శించేటప్పుడు, హిందూ అని కాదు మరే ఇతర దేవాలయాన్ని సందర్శించిన గురుద్వారా కానీ మాస్క్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేవుడిపై విశ్వాసం నాకుందని ఈయన డిక్లరేషన్లో సంతకం పెట్టాలి. ఓకే, ప్రభుత్వానికి ఈయన డిక్లరేషన్ ఇవ్వాలి దేవస్థానానికి, బట్ దేవస్థానం ఈయనకి డిక్లరేషన్ ఇవ్వదు. ఓకేనా? సో ఈయన ఎందుకు ఇవ్వాలని ఇప్పుడు ఈ విషయం వస్తుంది. దీన్ని కూడా అయ్యో కూటమి వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన గతంలో 2014-19 మధ్యలో బాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ విభజన, ఆంధ్రప్రదేశ్ తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇలాగే పాదయాత్రలు, పాదాలపై నడిచే యాత్ర అనేవో చెప్తారు కదా, అట్లా వెళ్ళినప్పుడు తిరుమలకు కూడా వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని అక్కడ టీటీడీ అధికారులు వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు తిరస్కరించాడు ఆయన. ఆఖరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అప్పుడు ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు, ఎవరో ఆయన వెనక బుక్ పట్టుకుని పరిగెట్టాడు కూడా ఆయన. సార్ మీరు సంతకం పెట్టండి సార్. ఆయన పెట్టలే, మాది వచ్చినప్పుడు మేము చూస్తాము అన్నట్టు. అంటే అది చూడండి, ఆ మనిషి యొక్క తీరు అలా ఉంటుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళారో నాకు తెలియదు. వెళ్ళినా కూడా ఇప్పుడు సతీ సమేతంగా వెళ్ళలేదు, సింగిల్గానే వెళ్ళారు. ఆఖరికి సతీ సమేతంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తిరుమలనే ఇక్కడ సెట్ వేయించుకొని చేశారన్నట్టు కూడా మనం ట్రోల్స్లోనూ న్యూస్లోనూ చూసాం. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ వ్యవహారము అది చాలా సున్నితమైన అంశము. దాని మీద సరదాగా ఎవడు మాట్లాడినా కూడా మనోభావాలు దెబ్బతింటాయి. చాలామంది అందులో బాధపడి ఇబ్బంది పడిన వాళ్ళు నేను కూడా ఒకడిని. అరే ఇప్పుడు నాన్ వెజ్ అనేది చాలామంది తీసుకోని పక్షంలో అట్లాంటి తెలిసినప్పుడు వాళ్ళు ఎంతగా ఇలాంటి మనం తిన్నామా అని ఒళ్ళు జలధరించేలాగా ఫీల్ అయ్యి మాట్లాడతారు కదా. అలాంటిది భక్తితో కూడిన అందులోని ఇలవైకుంఠం, అది కలియుగ ప్రత్యక్షంగా భావించే మనలాంటి వాళ్ళకి అందరికీ అలా జరిగినప్పుడు ఇంకెంత ఆగ్రహావేశాలు వస్తాయి. దీనికి కూడా దిగజారిపోయారా అంటే దేవుడు అనే ఒక కనీసం భక్తి లేకపోవచ్చు, పాపభీతి అయినా ఉండాలి కదా మనిషి అన్నాక. అది కూడా లేదా అనే ఆక్రోశం అందరిలో వచ్చిందా రాలేదా? అఫ్కోర్స్ అందరూ బయటపడలేదు, అందరూ రోడ్డు ఎక్కకపోవచ్చు. సో అట్లాంటి విషయం అయినప్పుడు అరే మా ప్రభుత్వంలో జరిగింది కాబట్టి నాకు నిజంగా తెలియదు. ఎవరో కింద స్థాయివాడు కక్కుర్తి పడ్డాడు, వాడు ఎందుకు చేశాడో తెలియదు. నిజంగా ఆడ తప్పు చేసే ఉంటే ఆడిని వదలొద్దు, ఆడెవడైనా సరే శిక్షించండి అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఈయన సేఫ్ జోన్లో ఉండేవాడిగా. అరే జగనన్న సూపర్ రా అని అనుకునేవాడిగా. గడిచిన వారి అదేంటంటే చూసారా, దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగాయి అన్నట్టుగా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అరే మనం ఇట్లాగే ఉండిపోతే హిందూ ఓట్లన్నీ మనకు పోతాయి, ఏం చేయాలి, సరే మీ అందరూ కలిసి దేవాలయంలో దీనికి ప్రక్షాళన పూజలు స్టార్ట్ చేసేయండి మీ ఊరిలో అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తూనే ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి దర్శనంకి వెళ్తారు అని ఆ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు తప్ప ఇంకా అది నాకు తెలిసి అధికారంగా ఎక్కడ వచ్చినట్టు లేదు. అంటే కార్యకర్తలు కూడా ఎలాగ ఉంటారంటే మీరు సార్ మీరు కూడా రావాలి సార్, కొంచెం బలంగా ఉంటుంది సార్, అది సార్ ఎవడు పక్కన ఉంటాడు కదా సజెస్ట్ చేయకపోవడం. ఇప్పుడు నిన్న మొన్న మీ ఛానల్లోనూ చూశాను, ఆవిడెవరు భార్గవి కళ్యాణ్ గారు, ఆవిడ అదే అన్నారు, ఒక్కడికి పౌరుషం, ఒక్కడికి సీరియస్నెస్ లేదా. ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఉండొచ్చు, ఆయన కూడా అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇక్కడ వ్యక్తికి సంబంధించింది కాదు, భగవంతుడికి సంబంధించింది, ఒక విశ్వాసానికి సంబంధించింది. ఇప్పుడు దానికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ సైలెంట్గా ఉండిపోతే సరిపోతుంది కదా. ఇప్పుడు మీ టైంలో జరగలేదా, కల్తీ అవ్వకుండా ఏముంది, పందికు బంగారం ఇది ఎత్తడి అనేవాడు ఆవిడ చదువుకున్నోడు కూడా అలా మాట్లాడితే లాజిక్ ఏముంది? ప్రకాష్ రాజ్ గారు ఆయనకి ఎందుకు ఎక్కడో షూటింగ్లు చేసుకోవచ్చు కదా. నిజంగా బాధితున్నాడు అంటే రమ్మనండి, వచ్చి పోరాడమనండి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి. అది కదా, ఎక్కడో ఒక ఎక్స్లో ట్వీట్ చేసేయడమో లేదో ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడమో కాదు కదా. ఆయన ఇచ్చిన భావం ఏంటి, మీరు మిత్రులు మీరు అక్కడ చెప్పండి. గతంలో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో ఇలాగ కేరళ అయ్యప్ప స్వామి విషయంలో కూడా
రాద్ధాంతం మీరే చేశారన్న అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేశాడు ఏదో. దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్, ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎవరికైనా కౌంటర్ ఇవ్వడం చూసారా? ఎట్లా ఇలాంటి విషయాల్లో ఎక్కడో ఎక్స్లోనో ఇదో వచ్చింది, ఓపెన్గా మాట్లాడిన వాటికి కౌంటర్ ఇచ్చాడు, అది కూడా రాజకీయ పరంగా, సినిమాల పరంగా ఎప్పుడు మాట్లాడలే. ఇదే ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు విమర్శించినా ఏం అనలే. ఈరోజు మాట్లాడేసరికి మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి అని అంటున్నాడు ఆయన. 30 తర్వాత వచ్చి సమాధానం ఇస్తాడు. ఈరోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎలాగైతే వీడియో చేసి పెట్టావో అలాగే ఇవ్వచ్చు కదా. సో ఎంతగా అసలు ప్రతి ఒక్కడు మన హిందువుల పండగలు వచ్చేసరికి ప్రతి ఒక్కడికి ఒక మైక్ వచ్చేస్తే ప్రతి ఒక్కడు పోటుగాడు అయిపోతాడు. ఆ పండుగ చేసుకోకూడదు, ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి, ఈ పండుగ చేసుకుంటే ఈ నష్టం, ఈ పండుగ చేసుకుంటే ఎలా నష్టం, అక్కడ డీజేలు పెడుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆనందాన్ని ఒక్కొక్క విధంగా వ్యక్తపరుస్తాడు. అంత మాత్రాన దేవుడిని కించపరిచినట్టు కాదు అక్కడ. వాడికి అది ఆనందం. స్వామి పేరుతో డీజే పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసి ఊరేగింపుకి వెళ్ళి నిమజ్జనం చేసి వస్తాడు. దాన్ని కూడా రాజకీయం చేసే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడుతాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మా గవర్నమెంట్ అనే ధైర్యంతోనో కింద స్థాయి ఎవడో కక్కుర్తి పడి ఆ కక్కుర్తి ఎదవ తప్పు చేశాడు అనుకుందాం కాసేపు. అది సింపుల్గా అవునా నిజంగా ఇది మాకు కూడా తెలియదు, మాకు తెలుసుంటే మేము ఖచ్చితంగా చేసేవాళ్ళం. చాలామంది అంటారు మేము నోటీసులు ఇచ్చాం సార్ మేము పట్టించుకున్నాం అనొచ్చు. అవే పట్టించుకోకుండా నిజంగా ఇది చాలా చెత్త పని, నిజంగా మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం అని ఒక మాట అనేస్తే, అరే జగన్మోహన్ రెడ్డి దేవుడు రా అని అంటాం కదా. అనకపోయినా పర్లేదురా ఎన్నాళ్ళకి ఈయన తెలివిగా మాట్లాడారు అంటారు కదా. అలా కాకుండా లేనిపోని క్రియేట్ చేసేసి అంబటి రాంబాబు గారు అయితే మరీ దారుణంగా, చంద్రబాబు నాయుడు గారు అదేది తలకొరువి పెట్టినప్పుడు తలనీలాలు తీయలేదు. వ్యక్తిగతాలకి ఎందుకబ్బా, ఇక్కడ మాట్లాడుతున్నది దేవుడికి సంబంధించింది. ఒక్కొక్క మతంలో తలనీలాలు తీరు, ఒక్కొక్క ఇంటి ఆచారాల ప్రకారము వాళ్ళు కొడుకు కాడు మనవలు పెడతారు, కొంతమంది భార్య చనిపోతే భర్త పెడతారు, కొన్ని ఇళ్లలో తల్లి చనిపోతే కొడుకు పెడతారు. రకరకాలుగా ఉంటాయి వ్యవహారాలు అవి, ఎవరు ఆచార పద్ధతులు వాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడిది అండ్ నీకు మాట్లాడడం చేత కాకపోతే ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు మీరు వెంటనే. సో అట్లాగా గతంలో ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా ఇలాగ డిక్లరేషన్ ఇవ్వలేదు. మా గవర్నమెంట్ వచ్చింది కదా మేము చూస్తామని నేను నచ్చినట్టుగా చేసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలిగా. ఇదే వేరే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, అక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మక్కా ఎక్కడికో వెళ్ళారనుకోండి, ఇతర మతస్థులు వెళ్ళారని తెలిస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఉంటుంది. ఆడు సామాన్యుడిగా వచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదే తిరుమల తిరుపతికి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఉన్నారు భక్తులు, తెలుసా మీకు? వాళ్ళు ఖచ్చితంగా టోపీ పెట్టుకుని వస్తారనే కాదు, వాళ్ళు మామూలు సింపుల్గా వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఆ దేవుని దర్శనం అయిన తర్వాత వాళ్ళకి ఏదో మంచి జరిగితే దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే ఆడవాళ్ళు బురకాలో వస్తారో వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు. బురకాలో లేనో డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకు మనకు తెలియదు కదా, వాళ్ళు హిందువో ముస్లిం తెలియనప్పుడు ఎవరు అబ్జెక్ట్ చేయరు. బట్ ఇక్కడ ఈయన హోదాలా ఉన్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన డిక్లరేషన్లు పెట్టాలి. గతంలో పెట్టినలాగా ఇప్పుడు పెట్టినట్టు కుదరదు. ఎందుకంటే అందరూ మనోభావాలు ఇదే కాబట్టి ఆ రోజు దర్శనానికి పైకి వెళ్ళినా కూడా ఎంత ఇష్యూస్ అవుతాయో చెప్పలేం. మళ్ళీ గవర్నమెంటే సెక్యూరిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ మళ్ళీ మాట్లాడితే రాజకీయాలు అంటారు, కానీ సింపుల్ అంశం కదా. సింపుల్ అంశాన్ని ఇది నిజంగా దారుణమైన విషయమే. ఎవరు చేసినా కానీ, మా పార్టీలో వాళ్ళు చేసినా కానీ నేను క్షమించేది లేనని ఒక మాట అనేసి ఉంటే ఇంత లేదే కదా, ఇంత రాద్ధాంతం లేదు కదా. అమ్మ మా అన్న దేవుడు ఇంద్రుడు చంద్రుడు తప్పే చేయుడు అన్నట్టుగా మాట్లాడి ఆయన మళ్ళీ మాట్లాడు. ఈ కింద ఉన్న వాళ్ళందరూ లేనిపోయి హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతూనే ఉంటారు. అదేమైంది? చినికి గాలివానే ఇప్పుడు ఇష్యూలాగా అవుతుంది. ఇప్పుడు తాపత్రయం ఏంటంటే ఓట్లు పోతాయని మరలా పూజలు పురస్కారాలు. ఇంకేం మాట్లాడతాను చెప్పండి. థ్యాంక్ యూ.